అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. बचन जाने होने लगता అదే రెండు రెండు కొండ వాయరం ఓకే వాయలాగా కంపల్సరీ ఓన్ అయితే అసలు ఇంక రెండు జని ಹೊತ್ತಿಗೆ ಓರ್ವರು ABM ఆదివాసీ బారా మహాసభ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మన వెంకటపూర్ జీపీ టెమ్రన్ మోవాడ్ టొకీగూడ బండగూడ 3 ఊర్లు ఉంటాయి వాగు దాటినాక. ఇంతకుముందు కూడా ఇలాంటి ఎన్నో జరిగినాయి. పాప కూడా కొట్టుకొని పోయింది. కలెక్టర్ కూడా కంప్లైంట్ ఇచ్చిండ్రు కానీ ఇప్పుడు వరకు ఎవరు దానిపై చర్య తీసుకోలే. ఈరోజు మన ఆత్రం ధర్ముబాయి ఆమెకు నొప్పులు వచ్చాలంటే వాగు దాటుకొని రావాలి. ఆ వాగు మినిమం మన మనిషి అంత ఎత్తు నీళ్ళు ఉంటుంది దాంట్లో వాగుకి దాటి రావాలంటే. ఆ వాగు దాటంగానే ఇక్కడ నుంచి అంబులెన్స్ వెళ్ళిపోయింది. అంబులెన్స్ కోసం అంబులెన్స్ అక్కడ వెయిటింగ్ చేయంగానే ఆమె వాగు దాటిన తర్వాత ఆమె అంబులెన్స్లో డెలివరీ అయి వాగు దగ్గరనే అంబులెన్స్ దగ్గర డెలివరీ చేసిండ్రు. అయితే ఈ ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చినా ఎవరు ఆదివాసీ గ్రామాలని ఇప్పటి వరకు ఎవరు పట్టించలేరు. ఇంత దగ్గర ఉన్న ఎమ్మెల్యే కలెక్టర్లు వీళ్ళందరూ ఆదివాసీ దినోత్సవం నాడే ఇట్లా జరిగిందంటే ఇది ఆదివాసులకు పట్టించని రోజు. ఇట్లా అయిందనుకో దీని బాధ్యత ఎవరు అక్కడ పోవడానికి ఇంతకుముందు కూడా బ్రిడ్జ్ కట్టనులని వాళ్ళు ఇచ్చిన దీన్ని లేదు. గర్భిణి పేరు ఏంటన్నా? గర్భిణి పేరు ఆత్రం ధర్ముబాయి కొడుకా బిడ్డ? బిడ్డ జన్మించింది. అయితే ఇట్లా సంఘటనలు జరగకుండా ఉండాలంటే వాళ్ళకు ఒక బ్రిడ్జు ఏదో ఒకటి కాలినడక అయినా పైనుంచి టెంపరవరీగా అయినా మినిమం అరేంజ్ చేసి వాళ్ళకు ఉన్న అక్కడ గిరిజనులకు వాళ్ళకు ఆదుకోవాలి. ఎంత దూరం నడిచి వచ్చిందా? ఒక కిలోమీటర్న్నర నడుచుకొని వచ్చింది ఆమె. దీనిపై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి వాళ్లకు ఏదో ఒకటి చేయాలని మేము ఆదివాసీ సంఘాల నాయకులు కోరుకుంటున్నాం. పాప పుట్టింది, సరిపోయింది, నడుచుకుంటూ వచ్చింది. బాగా నీళ్ళు ఉన్నాయి అక్కడ. నీళ్ళు దాటినాక పుట్టింది అక్కడ అంబులెన్స్లో పుట్టింది. పెద్దమ్మవాడు దాటినాక పానం పోయింది. ఇంకో పాప డెలివరీకి ఉన్నది. ఇంకొక పాప డెలివరీ ఉంది. కవల పిల్లలు 7 నెలలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.